ఏం జరుగుతుంది అనుకుంటున్నారు అసలు? ఇది బ్లాక్ మెయిలింగ్, బార్గెనింగ్ ఏమన్నా జరుగుతుందా? ఏంటి గ్యాప్ ఏంటి? ఈ ఫోన్ అటెంప్ట్ చేయకపోవడం ఏంటి? సార్ నమస్తే అండి ఈశ్వర్ గారు. నమస్తే. అలాగే రామ్నాథ్ అన్నకి అండ్ సాక్షి టీవీ వీక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. సో రామ్నాథ్ గారు చెప్పినట్టు వాళ్ళ మధ్య గ్యాప్ ఉండొచ్చు. ఆ గ్యాప్కి చాలా కారణాలు అయి ఉండొచ్చు సార్. ఒక కారణం ఏంటంటే మొదటగా రాజ్యసభ ఇస్తాము అని చెప్పేసినటువంటి వ్యక్తికి తర్వాత రాజ్యసభ లేదు మంత్రి ఇస్తాము అని చెప్పేసి ఆయన్ని కాస్త మనం ఆపాం. మంత్రి తర్వాత ఆపిన తర్వాత ఆ మంత్రివర్గ విస్తరణ కూడా ఈ రోజు వరకు లేదు. సో మా అన్నకి మంత్రి ఎందుకు ఇవ్వలేదు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి ఒక కోపం ఉండొచ్చు. తనకు సంబంధించిన వ్యక్తులకు భూములు కేటాయింపు సార్ మీరు బాగా గమనించాల్సిన అంశం సార్. ఇది అతిపెద్ద బ్లాక్మెయిల్ అండి సార్. పవన్ కళ్యాణ్ గారు తనకు సంబంధించిన వ్యక్తులకు సంబంధించి మొన్న ఈ మధ్య 1200 ఎకరాల కేటాయింపులు జరిగాయి. అవును. అదేవిధంగా తన సినిమాలకు సంబంధించిన వ్యక్తులు, తనకు ప్రొడ్యూసర్గా ఉన్నటువంటి వ్యక్తులు, అదేవిధంగా తన పార్టీకి ఫండింగ్ చేసే వ్యక్తులందరికీ కూడా అడ్డగోలుగా భూములు కేటాయించాలన్న అంశంలోగా ఉండొచ్చు. లేదు అంటే ఏకంగా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే లోకేష్ గారిని సీఎం చేయాలని ప్రపోజల్ వచ్చింది చూసారండి. లోకేష్ సీఎం అయితే నా పరిస్థితి ఏంటి, జనసేన క్యాడర్లో నేనేమైపోతాను. సో జనసేన క్యాడర్ అడుగుతారండి ఓపెన్ గా, ఏమయ్యా పవన్ కళ్యాణ్ గారు నువ్వు జెండా పోయమంటే బీజేపీ జెండా మోసాం, నువ్వు జెండా పోయమంటే టీడీపీ జెండా మోసాం, నువ్వు జెండా పోయమంటే ఆఖరికి బీఎస్పీ కమ్యూనిస్టుల జెండాలు కూడా మోసాం, మమ్మల్ని అందరూ జెండా కూలీలు అంటా ఉన్నా సరే మేము మోసామయ్యా నిన్ను చూసి. చంద్రబాబు జెండా మోయమంటే మోస్తాం కానీ నీకన్నా చిన్నోడైనటువంటి లోకేష్ జెండా కూడా నా భుజాన మోయమంటే ఇంకా మేము ఏం మోస్తామయ్యా నిన్నని చెప్పేసి క్యాడర్ నుంచి ఉన్నటువంటి ఒత్తిడి వల్ల అతను తలగ్గాల్సినటువంటి పరిస్థితి ఈరోజు. వీటన్నిటికీ వెరస్తారు. ఒకటి మాత్రం కన్ఫర్మ్ సార్, వీళ్ళు దాగుడు మూత దండాకూర ఆడుకోమనండి, ఇంకోటి ఆడుకోమనండి, పదవుల కోసం కొట్టుకోమనండి, పదవుల కోసం తిట్టుకోమనండి, గవర్నమెంట్లో ఉంటే ఉండమని లేకపోతే లేకపోమనండి. కానీ ఈరోజు ప్రజలు పవన్ కళ్యాణ్ గారిని గెలిపించింది దేనికి? పవన్ కళ్యాణ్ గారు మంత్రి తీసుకున్నది దేనికండి? ఆయన శాఖలో సార్ ఈరోజు ఈనాడులో వచ్చినటువంటి, సరే జూమ్ చేయండి అన్న, ఈనాడులో వచ్చినటువంటి కథనం సార్ ఇది. ఎక్కువ దస్త్రాలని పెండింగ్ లో పెట్టొద్దు ముఖ్యమంత్రి నిన్న మీటింగ్ లో సందర్భంగా ఈనాడు బాగా రాసింది సార్. దీని మీద ఏం రాసిందంటే ఒక్కసారి జూమ్ చేయండి. ఈనాడు రాసిందంటే పవన్ టార్గెట్ చూడండి ఇది తెలియాలి. ఎందుకంటే సార్ పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు సార్, పవన్ కళ్యాణ్ గారు నెల రోజుల పైన అయింది సార్. ఏదైతే అలాగే చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు నెల రోజులకు పైగా అయింది సార్. ఏదైతే మన ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ, తన శాఖలో సమీక్షలు చేయడం కానీ, లేకపోతే క్యాబినెట్ మీటింగ్స్ ఆల్రెడీ 2 సార్లు జరిగింది సార్. మొన్న 4వ తారీఖున అనుకుంటే క్యాబినెట్ మీటింగ్ కూడా జరిగింది సార్. ఆ క్యాబినెట్ మీటింగ్కి డుమ్మా, నిన్న క్యాబినెట్ మీటింగ్కి డుమ్మా. సో అడిగితే వెన్నునొప్పి అంటున్నారు, తీవ్రమైన ఇది భలే అద్భుతమైన సార్, తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడుతున్నారని చెప్పేసి ఈనాడులోనే రాశారు సార్. అయ్యో పవన్ కళ్యాణ్ గారికి ఏమైంది, అంత తీవ్రమైన వెన్నునొప్పితో ఉన్నారా అని చెప్పి చూస్తే ఈరోజు పొద్దున్నే కేరళలో దిగేశారు సార్. పరిగెత్తారు సార్. ఎలా అంటే సార్ ఎంత వెన్నునొప్పి అంటే సార్ పైనకి. ఈరోజు మీరు ఆ విజువల్స్ చూసారో లేదో సార్, ఉంటే కొంచెం ప్లే చేస్తే బాగుంటుంది సార్. ఆయన ఎంత తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడుతున్నారంటే సైనికుడు కవాత్ చేసినట్టుగా వెళ్తున్నాడు సార్. అవును, అది వెన్నునొప్పి అంట సార్. సో వాళ్ళు ఎన్నైనా చేసుకోవచ్చు కానీ సార్, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో 14,140 ఫైళ్లు పెండింగ్లో ఉన్నాయంట సార్. అది పవన్ కళ్యాణ్ గారి పనితీరు. ఏమైనా పవన్ కళ్యాణ్ గారు, మీ అన్నకి ఏదైతే రాజ్యసభ రాలేదని, మీ అన్నకి మంత్రి పదవి లేదని మీరు ఇలా అలిగి మీ శాఖని గాలికి వదిలేస్తే మీ శాఖలో 410 ఫైళ్లు 14,140 ఫైళ్లు పెండింగ్లో ఉన్నాయంట. అదే సార్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ. ఇది ఎవరు, ఈ డేటా ఎవరు రిలీజ్ చేశారు? ఆంధ్రజ్యోతి పేపర్ సార్. గవర్నమెంట్ ఇచ్చిందంటే పరిపాలనలో ఫెయిల్ అయ్యారు, మంత్రిగా ఫెయిల్ అయ్యారు, 10th ర్యాంక్ కూడా ఆయన అర్హుడు కాడు, ఆయన ఫైళ్ళన్నీ కూడా ఇంకా పెండింగ్ లో ఈ స్థాయిలో ఉన్నాయి అని ప్రభుత్వమే చెప్పడం ద్వారా పవన్ కళ్యాణ్ ఫెయిల్యూర్ ని బయట పెట్టినట్టు కనిపిస్తోందా లేదా సార్? ఇంకొకటి సార్, పవన్ కళ్యాణ్ గారిని ఈ రోజు కాదు సార్, పాపం మొన్న 10వ ర్యాంక్ ఇచ్చేసి పాపం బాగా అవమానించారు సార్. ఆయన ఎంతకాలం 10వ తరగతి ఫెయిల్ అయితే మాత్రం, అత్యవసర మార్కులతో ఆయన పాస్ అయితే మాత్రం 10వ ర్యాంక్ ఇచ్చేసి మరి అన్ని ఫైళ్లు పెండింగ్ లో పెట్టితే ఇవన్నీ సార్ 10వ ర్యాంక్ ఇవ్వడం కూడా తప్పే కదా. అదే సార్ వాళ్ళు చూపించే విధానం ఎలా ఉందంటే, అయ్యా పవన్ కళ్యాణ్ గారు నీ శాఖలో నువ్వు సమర్థుడివి కాదు, నువ్వు ఒక పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖనే సమర్థంగా చూసుకోలేకపోతున్నావు, ఇక హోంమంత్రి అడుగుతావేంది, రేపు ముఖ్యమంత్రి అడుగుతా అంటే ఎట్ట ఒప్పుకుంటాం, నువ్వు ఒక శాఖనే సరిగా వెలగబెట్టలేనోడివి, అన్ని శాఖలను ఎలా చూసుకుంటావు, అన్ని శాఖల్లో నీకేం పని, ముందు నీ శాఖని వెలగబెట్టు అని అతనికి అక్కడ కన్ఫైన్ చేయడంలో భాగంగా జరిగినటువంటి ఇవన్నీ తెలిసే రావట్లేదా ఆయన? ఈ ఫైళ్లు ఏ శాఖలో ఏవేవి పెండింగ్ లో ఉన్నాయని ఆ సమావేశంలో బయట పెడతారని తెలిసే
పవన్ కళ్యాణ్ రాలేదా? సార్, ఒకటి ఇది దీన్ని పక్కన పెడితే కేబినెట్ సమావేశానికి కూడా రాలేదు కదా, అప్పుడే ర్యాంకులు రిలీజ్ చేసింది కూడా తెలుసు సార్. ఇంకోటి రామ్నాథ్ గారు చెప్పినట్టుగా నాకు కూడా ఒక అనుమానం వస్తుంది సార్. ఏదైతే చెప్పినట్టు జనసేన వాళ్ళందరూ కూడా అనుమాన పడుతున్నారు, పవన్ కళ్యాణ్ గారు నిజంగా కేబినెట్ మీటింగ్ కి ఆహ్వానించారా లేదా అని. దీన్ని కూడా కొంచెం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది సార్. కేబినెట్ మీటింగ్ కి ఆహ్వానించి ఉంటే 4వ తారీఖు కేబినెట్ మీటింగ్ కి రాలేదు. సో అదే విధంగా నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ కి రాలేదు. 2 కేబినెట్ మీటింగ్లకు రాగినప్పుడు అనారోగ్యం అని చెప్పారు సార్. సో కేరళకి వెళ్ళడానికి అనారోగ్యం కాదు, అక్కడ వస్తా ఉంది చూడండి సార్, కవాతు చేస్తా ఉన్నాడు సార్ పాపం ఆయన. బాగా చూడండి సార్, విజువల్స్ వస్తాయి. కవాతు అంటే నడుము నొప్పి అంత తీవ్ర సార్. అదే సార్, తీవ్రమైన వెన్ను నొప్పితో బాధపడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కవాతు చేస్తూ వెళ్తున్నారు సార్. అక్కడ కవాతు సార్, సైనికుల్లా కవాతు చేసుకుంటూ వెళ్తున్నారు. సెల్యూట్ కట్టి కొడుతున్నారు సార్, చూడండి సార్, సైనికుల్లా కవాతు చేసుకుంటూ వెళ్తున్నారు సార్. మరి ఎక్కడ సార్ వెన్ను నొప్పి? ఎందుకు ప్రజల్ని మీరు తప్పుదో పట్టిస్తున్నారు? మీరు కొట్టుకుంటూ పదవుల కోసం, మీరు కమిషన్ల కోసం కొట్టుకుంటూ, మీరు భూముల కేటాయింపుల కోసం కొట్టుకుంటూ, మీరు పవర్ షేరింగ్ కోసం కొట్టుకుంటూ ఈరోజు ప్రజాస్వామ్యాలను ఎందుకు గాలికి వదిలేశారు? సో లేస్తే సనాతని అని చెప్తున్నారు కదా సార్. అంత సనాతని ఈరోజు ఏదైతే తీర్థయాత్రలకు పోయినటువంటి సనాతని ఈరోజు తిరుమల పాదాల చెంత జరుగుతుంటే, ఏదైతే స్వామీజీలు అందరూ వచ్చి అక్కడ ప్రొటెస్ట్ చేస్తుంటే ముందు వెళ్ళాల్సింది అక్కడికి కదా. రైట్, అక్కడికి వెళ్లకుండా ఎక్కడెక్కడో తిరుగుతానంటే వాళ్ళు అడుగుతున్నారు, అది కూడా ముందు అక్కడికి కదా వెళ్ళాలి. కానీ దీనివల్ల